1 లక్ష అమ్మాలని ఆలోచన. 1 లక్ష అమ్మాలి, 13,000 పెట్టుబడి పెట్టిర్రు, 1 లక్ష దీంట్లో తీయాలనేదే మీ ఆలోచన. రైతు సోదరులకు నమస్తే, నా పేరు మల్లేష్. మీరు చూస్తున్నది మల్లేష్ అగ్రిప్లస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి రైతు శంకరయ్య గారి దగ్గర ఉన్నాము. ఈ రైతు వచ్చేసి గత 4 సంవత్సరాలుగా నా ముందల కనిపిస్తున్న ఈ పంట 2 ఎకరాల్లో సాగు చేస్తున్నాడు. ఈ పంట వచ్చేసి ఆముదం పంట. అయితే ఆముదం పంట అనేది కొంత శ్రమ తక్కువ ఉంటుంది, మనకు ఆదాయం బాగొస్తుంది అనేది శంకరయ్య గారు చెబుతున్న విషయం. అయితే పూర్తి వివరాలు ఈ పంట స్టార్టింగ్ నుంచి, అంటే ఈ భూమి మనము చదును చేసినప్పటి నుంచి క్రాప్ వచ్చేంత వరకు ఎన్ని రోజుల టైం పడుతుంది, కలుపు ఎన్నిసార్లు తీయవలసి వస్తుంది, ఒకవేళ మనము ఈ పంటను ఖరీఫ్లో వేసుకోవచ్చు, రబీలో వేసుకోవచ్చు. కాబట్టి ఖరీఫ్లో అయితే మనకు వర్షాకాలం ఉంటుంది కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. రబీలో మరి దీని వాటర్ మేనేజ్మెంట్ అనేది ఎట్లా అనే వివరాలు మనము రైతు శంకరయ్య గారి ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనమున్న ఈ ప్లేస్ వచ్చేసి స్టేషన్ గొల్లాపల్లి గ్రామం, జడ్చెల్ల మండలం, మహబూబ్ నగర్ జిల్లా. మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ ఆముదం పంట గురించి ఎంతో కొంత మీకు అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక లైక్ ఇచ్చి అక్కడ లైక్ ఇచ్చిన వెంబడే హైప్ వస్తుంది, హైప్ చేసే ప్రయత్నం చేయండి. నమస్తే శంకరయ్య గారు. నమస్తే. మీరు గత 4 సంవత్సరాలుగా ఆముదం పంట సాగు చేస్తున్నారు. అంటే మన ఈ గొల్లపల్లి గ్రామంలో వచ్చేసి ఆముదం పంట అనేది తక్కువ వేస్తున్నారు. మీరు పర్టికులర్గా ఈ ఆముదం పంటను సెలెక్ట్ చేసుకోవడానికి కారణాలు ఏమిటి? ఇది తక్కువ ఖర్చు ఎక్కువ ఆదాయం. అంటే తక్కువ ఖర్చులో ఎక్కువ ఆదాయం వస్తుంది అనేది అనే కాన్సెప్ట్తో మీరు ఆముదం సాగు చేస్తున్నారు. అంటే ఇంతకుముందు మీరు 4 సంవత్సరాల నుంచి చేసిరు కదా, మీకు ఎట్లా కనిపించింది? అంటే ఎంత పెట్టుబడి పెడితే ఎంత వరకు ఆదాయం వచ్చింది? మేము ఎకరాకు వచ్చి ఒక 2.5 సంచుల అడుగు పిండి వేసేది మా భార్య. ఇంతకు ముందు ఒక ఎకరాకు వచ్చి దాన్ని బట్టి ఇక మా భార్య మేము తిప్పలాడు కలుసుకునేది, గుంటకలు కొట్టుకొని మీరు ఓన్ గా చేసుకునేవాళ్ళనే వేసుకునేది. ఈ సంవత్సరం ఇప్పుడు 2 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా మేము ఇద్దరమే సాగు చేస్తున్నాం, భార్య భర్తలే చేసుకుంటారు. ఇక్కడ ఇప్పుడు కలుపు కూడా ఏం కనిపిస్తలేదు. మరి మొక్క దశలో ఉన్నప్పటి నుంచి మీరు ఈ కలుపును ఏ విధంగా? గుంటకలతోటి ఏమన్నా ఉంటే చెట్ల కంటే మా భార్య వీకేసింది, అంతేగాని కలుపు మందు అటువంటివి ఏం కొట్టలేదు, ఏవి స్ప్రే చేయలేదు? స్ప్రే లేదు. ఓన్లీ మీరు ఓన్గా చేసుకున్నదే. ఓకే. ఇప్పుడు మనకు ఖరీఫ్లో వేస్తారు, మనకు ఆముదం పంటను వచ్చేసి రబీలో వేస్తారు. ఖరీఫ్లో క్రాప్ ఎక్కువ వస్తుందా, రబీలో క్రాప్ ఎక్కువ వస్తుంది? రబీలో ఎక్కువ వస్తుంది. ఖరీఫ్లో వాతావరణం తేడా మోడాలు పడతాయి కదా. అవును. ఇది మొత్తం ఇట్లా బూజు పట్టిపోతుంది. ఓకే. అంటే గొలనే కంప్లీట్ ఎండిపోతుంది. కాబట్టి మనకు రబీ సీజన్లో బెటర్. ఇప్పుడు మరి ఖరీఫ్ సీజన్లో వర్షాకాలం మనకు వర్షం మీద ఆధారపడి పంట వేస్తాం కాబట్టి ఓకే. మరి రబీ సీజన్లో వేయాలంటే వాటర్ మేనేజ్మెంట్ ఉండాలి కదా, ఎట్లా? బోర్ ద్వారా ఎట్లా పెడతారు? అంటే ఈ మొక్క దశలు ఉన్నప్పటి నుంచి ఇప్పుడు క్రాప్ వచ్చేంత వరకు ఇప్పటి వరకు కూడా స్ప్రింక్లర్ ధరనే పెడతాం. అంటే ఎన్నిసార్లు పెడతారు? అంటే ఒక 4-5 రోజులకి ఒక 6 తల్లి వెళ్ళి ఇప్పుడు 7వ తడి రన్నింగ్. అంటే పెట్టే విధానం కూడా వారానికి ఒకసారి, 15 రోజులకు ఒకసారి? 15 రోజులకు ఒకసారి. ఒక 3:30 నుంచి 4 గంటల మధ్యలో ఉంటుంది. 4 గంటల మధ్యలో పెడతారు. అంటే పర్టికులర్ టైమే, ఏ టైంలో అయినా పెట్టవచ్చు. మాపు 3 గంటలకు కరెంట్ వస్తుంది, పొద్దుగాల 7 గంటలకు వచ్చి మారుస్తాం. మళ్ళీ ఆ తర్వాత 12, 12:30, 1కి అప్పుడు మారుస్తాం. ఓకే. పొద్దుమికి మళ్ళీ ఇంకో దిక్కు మర్చిపోతాం. ఓకే. ఇప్పుడు మరి మీకు ఈ 2 ఎకరాలు ఆముదం పంట సాగు చేయడానికి మీకు ఖర్చు ఎంత అయింది? పెట్టుబడి ఖర్చు అంటే 8 ప్యాకెట్లు ఇథనాల్ తెచ్చినాం. ఎంత ప్యాకెట్కు? 600. 8 ప్యాకెట్లు తీసుకొచ్చిండ్రు. ఒక 5 సంచుల అడుగు పిండి వేసినాం. ఓకే. అంతే దీని ఖర్చు. అంతే. అది సంచి ఎంత అడుగుపిండి? 1450. 1450, 5 సంచులు. మరి టోటల్ మీకు దీని మీద పెట్టుబడి ఎంత ఖర్చు వచ్చింది ఇప్పటి వరకు? 13,000 వచ్చింది. దాదాపు 13,000 వచ్చింది. 13,000 పెట్టుబడి వచ్చిందంటే మీరు ఈ క్రాప్ను 2 ఎకరాల్లో మీరు చూస్తున్నారు కాబట్టి మీరు ఎంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 1 లక్ష అమ్మాలని ఆలోచన. 1 లక్ష అమ్మాలి, 13,000 పెట్టుబడి పెట్టిర్రు, 1 లక్ష దీంట్లో తీయాలనేదే మీ ఆలోచన. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈసారి క్వింటాల్కు రేటు తగ్గిందా పెరిగిందా? తగ్గింది. పోయినసారి 6,000 చిల్లర ఉన్నాయి, ఈసారి 5,000 చిల్లర ఉంది. మరి రేటు తక్కువైనప్పుడు మనకు 1 లక్ష టార్గెట్ అయితే మనకు పంట ఉంది కదా. 2 ఎకరాలు ఉంది కాబట్టి మొత్తం క్రాప్ 2 ఎకరాలు అంతా బాగానే వచ్చిందా? ఈ సైడ్ అయితే బాగానే ఉంది, ఇక్కడ టోటల్ అట్లే ఉంది. ఈ ఆముదం పంట సాగు చేయాలంటే మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మార్కెటింగ్ లేకపోతే సాగు చేసుకొని మరి అమ్ముకపోవడం అంటే కష్టమే కదా. ఖచ్చితంగా మనం ఆముదం పంట సాగు చేయాలంటే అమ్ముకోవడం కూడా
మనకు తెలిసి ఉండాలి మార్కెటింగ్ అనేది. మరి మీరు ఇది ఎక్కడ ఇంత ముందు గత 4 సంవత్సరాలు ఎక్కడ అమ్మినరు, ఇప్పుడు ఎక్కడ అమ్మడానికి ప్లాన్ చేస్తున్నారు? జడ్చర్ల మార్కెట్లో. జడ్చర్ల మార్కెట్లోనే అమ్ముతున్నారు. మనకు వ్యవసాయ మార్కెట్ జడ్చర్ల ఉంది కాబట్టి అక్కడనే అమ్ముతున్నారు. ఇప్పుడు ఒక క్రాప్ ఇస్తాం కదా, ఇవి అయిపోయి ఇవి స్టోర్ పెట్టుకుంటాము, నెక్స్ట్ క్రాప్ కు అవి ఒకసారి ఉండబోతే మనకు కొద్దిగా గండ్ల పడతాయి. ఓకే, ఇప్పుడు మీరు వేసిన ఈ రకం కూడా మన హైబ్రిడ్ రకం లాగానే అనిపిస్తుంది. హైబ్రిడ్ ఇది, లోకల్ అయితే కాదు, దేశీయ విత్తనాలు అయితే కావు, హైబ్రిడ్ వే. హైబ్రిడ్ నవభారత్ సీడ్. మనకు ఈ పంట సాగు చేయాలంటే ఏమన్నా ఈ విత్తనాలు ఇచ్చిన వాళ్ళు కానీ ఏమన్నా మెలకువలు చెప్తారా, ఇట్లా ఇట్లా చేయాలి ఇట్లా చేయాలి? ఇప్పుడు పత్తికి చెప్తారు కదా, అట్లా ఏమన్నా చెప్తారా? ఏం చెప్పలే, ఎవరు కూడా రాలేదు. మా సొంత అడిషన్ దారినే మీరు ఓన్గా చేసుకున్నారు. మీకు ఆల్రెడీ అనుభవం ఉంది కాబట్టి మీరు ఓన్గా చేసుకున్నారు. ఇప్పుడు మరి ఈ క్రాప్ వచ్చేసి మొత్తము క్రాప్ ఒకసారి రాదు కదా, ఇది రాదు. అంటే ఇప్పుడు ఇది ఒక ఇది ఇప్పుడు వస్తుంది, ఇది నెక్స్ట్ వస్తుంది, ఇది ఇంకా నెక్స్ట్ వస్తుంది. అంటే దీన్ని ఎట్లా గుర్తుపట్టాలి? ఈ కలర్ చూసి గుర్తుపట్టాలి. ఓకే ఓకే, అంటే ఇప్పుడు ఇది కొంచెం గ్రీనిష్ వచ్చింది, ఎండిపోతుంది కాబట్టి ఇది క్రాప్ వచ్చినట్లు. ఇది కొంచెం మధ్య దశలో ఉంది. ఇది నెక్స్ట్ వస్తుంది, ఇది లాస్ట్ వస్తుంది. ఇది లాస్ట్ అంటే ఇది స్టార్టింగ్ దశలో ఉంది. ఓకే, మొత్తం ఈ క్రాప్ కాలం వచ్చేసి ఎన్ని రోజులు? ఇది ఒక నెల ఉంటుంది. ఇప్పటి నుంచి కటింగ్కి వచ్చినప్పుడు నెల రోజులు అంటారు. ఓకే, మనకు విత్తినప్పటి నుంచి మొత్తం కటింగ్ అయిపోయే వరకు ఎన్ని నెలలు? 4 నెలల నుంచి 4 నెలల దినాల నుంచి 5 నెలల వరకు కూడా పడుతుంది. 5 నెలల వరకు మనం దీనికి నీళ్లు పెట్టేదాన్ని బట్టి అది ఎగురు వచ్చి కాపు కాస్తుంటే మనం ఇంకా నీళ్లు పెడితే ఇంకా కూడా వస్తుంది. ఇది రబీ సీజన్. అవును, ఖరీఫ్ సీజన్ లో కూడా సేమ్ టైం ఉంటుందా ఈ క్రాప్ కు? సేమ్ ఉంటది, కానీ అవి అప్పుడు వాతావరణం చేంజ్ వల్ల బూజు వస్తుంది అన్నారు కదా, బూజు వచ్చిపోతుంది. అదే కాబట్టి అప్పుడు కొంచెం తొందర తీస్తారేమో, తొందర అయిపోతుంది. ఇప్పుడు కొంత మనం వెయిట్ చేసినా వచ్చే నష్టం. ఇప్పుడు ఇట్లున్నది, ఇప్పుడు మళ్ళీ వస్తుంది ఇది. ఓకే, ఇప్పుడు పూత దశకు ఉంది కదా. అవును అట్లా అంటే ఈడ ఒక పూత వస్తుంది, ఇగో ఈడ ఇట్లా ఉంటది, ఇగో ఇట్లా. అంటే వాటర్ మేనేజ్మెంట్ సరిగ్గా చేస్తే మళ్ళీ వస్తుంది. ఇప్పుడు ఈడ వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ ఈడ వస్తుంది, మనం నీళ్ళు పెట్టేదాన్ని బట్టి. వీటికి ఏమన్నా చీడపీడలు వస్తాయా? ఏది లేదు, పురుగు బూజి ఇప్పుడైతే ఏమి ఉండదు. వానాకాలం ఉంటుంది కానీ ఇప్పుడు రబీ సీజన్ లో అయితే మనకు ఏముండదు. కాబట్టి మీకు ఇది ప్లస్. మన వానాకాలంలో అయితే వాతావరణం అనుకూలించగా మనకు ఇబ్బంది అవుతుంది కొంచెం. అయితే మరి వీటిని మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు మీరు కటింగ్ చేస్తారు, క్రాప్ రావాలంటే మళ్ళీ తడిస్తూనే ఉండాలి. రేపు స్టార్ట్ చేయాలి తడి. మరి ఎట్లా ఈ కటింగ్ ప్రాసెస్ ఎట్లా? మళ్ళీ కూలీలను పిలుచుకోవాలా, మీరే చేసుకోవాలి? కూలీలను పిలుచుకోవాలి. కటింగ్ ప్రాసెస్ కు మాత్రం కూలీలను పిలుచుకోవాలి. ఇప్పుడు మీకు అయినా 13,000 కూలీలు కాకుండా మీరు చెప్పారు, ఇంకా ఈ కూలీలు ఇవన్నీ ఖర్చులు అయితే మళ్ళీ కొంత ఎక్కువ కూడా అవుతాయి. ఇప్పటి సంది పెట్టేది ఇప్పుడు కోతక వచ్చిన తర్వాత కొత్త ఖర్చు. మనం పంట లెక్కది గది, పంట లెక్క ఇతనం వేసిన ఇతనాలది, ఓన్లీ పిండి సంచులది ఆ లెక్క. ఇప్పటిది ఈ లెక్క. ఈ విత్తనాల్లో ఇంకేమన్నా వెరైటీ విత్తనాలు ఉంటాయా దీంట్లో? రకాలు ఉంటాయి కానీ దీని అంత మంచిగా రాదు. ఇది మీకు బాగా వచ్చింది. ఇది బాగా వచ్చింది. అప్పటి సంది అయినా ఇదే సీడ్ వేస్తారు. ఇప్పుడు మీరు గత 4 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఇది 5వ సంవత్సరం అంటున్నారు. ఇక ముందు కూడా ఇది సాగు చేయాలనే ఆలోచన ఉందా? సాగులోనే ఉంటాను. ఇదే సాగుల ఆముదంలో అంటే నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు 2 ఎకరాలు వేసి నెక్స్ట్ పెంచుకునే అవకాశం? ఇక వాతావరణాన్ని బట్టి పెంచాలన్నా తగ్గియాలన్నా, ఇంతకైతే తగ్గాను. పెంచితే ఇంకో 10 ఎకరా పెంచుతా కానీ తగ్గాను. సాగు చేస్తున్న ఈ పొలం వచ్చేసి మీ ఓన్దేనా? కౌలు పొలం. మళ్ళీ కౌలు ఖర్చు కూడా ఉంటుంది. కౌలు ఎంత ఇక్కడ? 6,000. అంటే ఎకరాకు 3,000. ఎకరానికి 3,000 కాబట్టి 2 ఎకరాలకు 6,000. సంవత్సరానికి 6,000 కౌలు కట్టాలి. కౌలు ఖర్చు కూడా తీసేయాలి కదా. అవన్నీ మొత్తం ఖర్చులు తీసేస్తే ఈ సంవత్సరం మీరు ₹1,00,000 టార్గెట్ అన్నారు. ఈ ఖర్చులన్నీ తీసేస్తే మీకు ఎంత వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 30,000 అయితే 70,000 మాకు మిగులుతుంది. 70,000 మీకు మిగిలాలనే కాన్సెప్ట్ తోనే పని చేస్తున్నారు. అంటే ఇతర పంటలతో పోల్చుకుంటే ఇది చాలా బెటరా? బెస్ట్, ఇది చాలా మంచిది. మార్కెటింగ్ టెక్నిక్ తెలిస్తే చాలా మంచిది. ఇంకోటి మీరు అడుగుపిండి అన్నారు. అడుగుపిండి స్టార్టింగ్ దశలోనే వేస్తారా? మళ్ళీ చెట్టు గింతున్నప్పుడు ఒకసారి వేసినాము. ఓకే, చెట్టు ఈ టైప్ అయినాక ఒకసారి వేసినాం. అంతే, 2 టైమ్స్ వేసినాం. ఓకే, అంటే మీరు ఈ పెట్టుబడిని కూడా ఎకరానికి ఇంత డివైడ్ చేసుకుంటారా? మొత్తం ఒకతో కలిపే ఈ 2 సార్లు వేసినాం కదా సార్. 2 సార్లు అంటే ఒకసారి 2 సగం వేసినాము, ఒకసారి 2 సగం సంచులు. అదే మీరు ఎకరకారు లెక్క పెట్టుకోకుండా మొత్తం గుండుగుతలాగా లెక్క పెట్టుకున్నారు. అంతా బాగుంది. ఇప్పుడు మనం వాటర్ మేనేజ్మెంట్ గురించి కూడా మాట్లాడుకున్నాము. అవును, దీంట్లో మీరు ఇందాక పాయింట్ ఏమన్నారు, ఒకటి ఇడుస్తుంటే మళ్ళీ ఇంకొక క్రాప్ వస్తుంటుంది అన్నారు. అట్లా మనకు ఎన్నిసార్లు తడిస్తుంటే ఈ క్రాప్ కూడా అట్లా ఎన్నిసార్లు వస్తుంది?
ఫస్ట్ కాప్ ఏమో ఇట్లా వస్తుంది, ఈ టైప్ వస్తుంది. సెకండ్ ఇట్లా వస్తుంది. ఓకే, తర్వాత ఇంకా తగ్గుకుంటూ వస్తుంది, కాప్ మాత్రం వస్తూనే ఉంటుంది. అదే ఎన్ని రోజులు వస్తుంది అట్లా? ఎన్ని రోజులు మనం వాటర్ ఇచ్చినట్టు వస్తుంది. వాటర్ ఇచ్చినట్లు వస్తుంది. మనకు వాటర్ ప్రాబ్లం అయి బంద్ చేసుకుంటే క్లోజ్ అవుతుంది. చాలా మంది రైతులు వచ్చేసి ఇప్పటికీ వరి వేద్దామా, మొక్కజొన్న వేద్దామా, పత్తి, నాకు తెలిసి ఈ 3 పంటలు ఎక్కువ వేస్తున్నారు. ఇప్పుడు జొన్నలు కూడా తగ్గించిండ్రు. జొన్నలు చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు మొత్తం ఆముదాలంటే అక్కడక్కడ ఎక్కడో కనిపిస్తున్నాయి. మరి ఈ ఆముదాల పంట ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు సాగు చేస్తే లాభదాయకమా కాదా? లాభదాయమే. మన రైతులకు ఈ క్రాప్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఇది వేసుకుంటే ఖర్చు తక్కువ ఉంటుంది, ఆదాయం ఎక్కువ ఉంటుంది. మనం ఒక్క వంతు పెడితే 2 వంతులు మనకు లాభం వస్తుంది. ఒక వంతు పెడితే 2 వంతులు లాభం వస్తుంది. ఇప్పుడు మీరు వేసుకున్నది బీడు భూమి, రెగ్యులర్ వేసిన బీడు భూమి? ఇది బీడు భూమి కాబట్టి ఇంకా మంచిగా క్రాప్ వచ్చింది. విన్నారు కదా మన రైతు శంకరయ్య గారు చెప్పిన వివరాలు. ఇప్పుడు మనకు కొన్ని పంటల్లో నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. ఆ నష్టం వచ్చే అవకాశాన్ని మనం ఈ పంట ద్వారా కొంతవరకు తగ్గించుకోవచ్చు. 1 ఎకరంలో మీరు ఇది సాగు చేస్తే మీరు పెట్టుబడి పెట్టేదానికన్నా ఒక 2 రెట్లు ఎక్కువ వస్తుంది. కాబట్టి ఒకవేళ మీరు వేసిన ఇతర పంటల వల్ల ఏదన్నా తేడా జరిగి నష్టపోయినా ఈ పంటతోని కొంచెం మనము స్టేబుల్గా ఉండొచ్చు. అంటే పెద్ద లాభాలని కాదు. మన చూసే రైతులు ఎవరైనా సాగు చేస్తుంటే ఒక కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకా ఈ వీడియోలో నేనేమన్నా మిస్ అయిన పాయింట్లు ఉంటే మీరు కామెంట్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. కావాలంటే మనము శంకరయ్య గారిని మళ్ళీ ఒకసారి కలిసే ప్రయత్నం చేద్దాం. ఇది ఈరోజు వీడియో. ధన్యవాదాలు. నమస్తే అండి. నమస్తే.